ఉదయ్ తనతో విడాకులు తీసుకుంటేనే కృష్ణతో పెళ్లి చేసుకోవడానికి వీలవుతుందని విడాకుల కాగితాలు సత్య ముందు ఉంచాడు. వాటిపై సంతకం చెయ్యాలో వద్దో తేల్చుకోలేకపోతుంది సత్య. తనతోనే ఉన్న తన స్నేహితురాలు కోమలి సత్యతో మాట్లాడుతూ, ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం చెయ్యాలా వద్దానా? నిజం చెప్పవే, నువ్వింకా కృష్ణని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా? కృష్ణని నిజంగానే ప్రేమిస్తున్నట్టయితే ఉదయ్ కృష్ణని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేస్తానన్న రోజే నువ్వతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయేదానివి. సరే, అప్పుడు నీకేం అర్థం కాలేదనుకున్నా, ఉదయ్ మీ ఇద్దరినీ పెళ్లి చేయడం కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన రోజైనా ఆ పెళ్లి చేసుకునేదానివి కాని వారం రోజులు చూద్దామని చెప్పేదానివి కాదు. అది కూడా సరే, అంతా అయిపోయి మీ నాన్న కూడా ఇంటికొచ్చి కృష్ణతో నీ పెళ్లి కొప్పుకున్నాడు. అప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్లకుండా అత్తారింట్లో ఇక్కడే ఉంటానన్నావంటే నీకర్థమవుతుందో లేదో నాకు తెలీదు కాని నాకర్థమవుతుంది. నువ్వు ప్రేమిస్తుంది కృష్ణని కాదు, ఉదయ్ని. నీ బ్రెయిన్లోనే కన్ఫ్యూజన్, కాని నీ గుండెల్లో ఉన్నది మాత్రం ఉదయ్. నిజం మాత్రం ఇదే. ఇదేదో నేను ఉదయ్తోనే నువ్వు ఉండిపోని చెప్పడానికి చెప్తుంది కాదు. నీ ప్రవర్తన చూస్తుంటే నాకర్థమయ్యేది ఇది. కోమలి, నాకేం జరుగుతుందో అర్థం కావటం లేదే. కృష్ణని నేను ప్రేమించాననుకున్నానా, లేక నిజంగానే ప్రేమిస్తున్నానా? ఉదయ్తో నాకు ప్రేమ లేదనుకున్నానా, ఉదయ్ని ప్రేమిస్తున్నానా? ఏమీ తేల్చుకోలేకపోతున్నాను. ఉదయ్ కుటుంబమే నా కుటుంబం అనిపిస్తుంది. ఉదయ్తోనే ఉండాలనిపిస్తుంది. కాని కృష్ణతో పెళ్లి వరకొచ్చి ఇప్పుడు ఈ మాటలు నేనెలా చెప్పగలను? నాకెటూ అర్థం కావట్లేదే. సత్య, నీకొక్క విషయం చెప్పనా? ప్రేమ ఎవ్వరి మీద ఎందుకొస్తుందనేది ఎవ్వరం చెప్పలేం. నువ్విప్పుడు ఆలోచిస్తుంది కేవలం నలుగురు ఏమనుకుంటారో అని మాత్రమే. కొద్ది రోజుల క్రితం పెళ్లి మండపం నుంచి కృష్ణతో వెళ్లిపోవాలనుకున్న నువ్వు ఇదంతా ఆలోచించలేదు. అప్పుడు నీ కుటుంబ పరువు నీకు ముఖ్యమనిపించలేదా? ఇప్పుడు ఇంతవరకొస్తే ఉదయ్ కుటుంబం నలుగురిలో ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నావంటే ఈ కుటుంబం మర్యాద పోతుందంటే నీకు ఏదోలా అనిపిస్తుంది కదా? ఏం మాట్లాడుతున్నావు కోమలి? అర్థమవ్వట్లేదు నాకు. అర్థమయ్యేలా చెప్పడానికి నేనేమైనా జ్ఞానినా? నీ ఏజ్లో ఉన్న ఒక అమ్మాయిని, అంతే. అయినా నేనేదో చెప్తే నువ్వు ఆ మాటల్ని పట్టుకుని నీ లైఫ్ డిసైడ్ చేసుకుంటావా? నీ లైఫ్ నీకు క్లారిటీ ఉండాలి సత్య. నా మాటల్లో ఏముంది? ఇష్టమొచ్చినట్టు మాట్లాడగలను నేను. అలా మాట్లాడకే పిచ్చెక్కిపోతుంది నాకు. ఏదో ఒక క్లారిటీ ఇవ్వవే ప్లీజ్. సరే, క్లారిటీనే కదా కావాలి నీకు? ఇంత కన్ఫ్యూజన్లో ఉండటం ఎందుకు? వీళ్ళిద్దరిని వదిలేసి ఏ సన్యాసులోనో కలవమని చెప్తాను. కలుస్తావా? లేదు కదా. ఎదుటోడు చెప్పే మాటలన్నీ ఎదుటోడు కనిపించినవి మాత్రమే. కాని నీకేమనిపిస్తుందో అనేది నీకింపార్టెంట్. నీ నిర్ణయం నువ్వే తీసుకో అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఉదయ్ వాళ్ల గది తలుపు కొట్టాడు. రావచ్చు. సత్య, కృష్ణకి ఫోన్ చేసావా? నేను రిజిస్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడాను. మండే మార్నింగ్ 11కి మన స్లాట్. స్లాట్ దేనికన్నా? కోమలి, ఏంటి ఏం తెలియనట్టు అడుగుతున్నావు? రిజిస్టర్ ఆఫీస్లో మండే 11కి కృష్ణకి సత్యకి పెళ్లి. సత్య, డివోర్స్ మీద సైన్ చేసావా? తొందరగా చేసేస్తే వాటి పని చూస్తాను నేను. లాయర్ బాబాయ్ ఊరికే ఫోన్ చేస్తున్నాడు. తొందరగా సైన్ పెట్టేసి ఇవ్వవా? అలాగే కృష్ణకి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్తావా? అలాగే, చెప్తాను. త్వరగా మాట్లాడేసిరా. అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది. కొత్తగా ఏదో వంట చేస్తుందంట. మీ ఇద్దరికి నేర్పించాలని అనుకుంటుంది. అదేంటో మాకు కూడా చెప్పట్లేదు. మరి త్వరగా వచ్చేయండి అని చెప్పేసి వెళ్లిపోయాడు ఉదయ్. ఉదయ్ వెళ్లగానే కృష్ణకి ఫోన్ చేసింది సత్య. కృష్ణ, ఫ్రీగా ఉన్నావా? మాట్లాడొచ్చా? చెప్పు సత్య, పర్లేదు. అదేంటంటే సోమవారం ఉదయం 11 గంటలకి రిజిస్టర్ ఆఫీస్లో స్లాట్ వచ్చిందంట మన పెళ్లికి. ఉదయ్ ఇప్పుడే వచ్చి చెప్పాడు. పిచ్చా నీకేమైనా? అతను వచ్చి తానా అనగానే నువ్వు తందనా అంటూ నాకు ఫోన్ చేస్తున్నావా? నాకు వీలవుతుందా లేదా అని అడిగే పని లేదా? నేనేమైనా మీరు కీ ఇస్తే ఆడే బొమ్మను అనుకుంటున్నారా? మీరు చెప్పిన టైంకి వచ్చి తాళి కట్టేయడానికి? ఆయన ఆ పెళ్లి నాది కదా. నేనెప్పుడు చేసుకుంటానని నేను డిసైడ్ చేస్తాను. కానీ వాళ్ళెవరు టైము డేటు చెప్పడానికి? కృష్ణ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? మన కోసం ఉదయ్ ఎంత కష్టపడ్డాడు. అతన్ని పట్టుకుని అలా అంటున్నావెందుకు? కష్టపడ్డాడని నీకు అనిపించుండొచ్చు, కానీ నాకు కాదు. కట్టుకున్న పెళ్ళం వేరే వాడిని ప్రేమించిందని తెలిసి దాంతో కాపురం చేయడం ఇష్టం లేక వదిలేసుకుంటున్నాడు, అంతే. దాంట్లో వాడు చేసిన త్యాగం లేదు, నా బోందా లేదు. అర్థమవుతుందా? వాడి భజన మానేసి నేను చెప్పేది వాడికి చెప్పు. నేను నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. నా పెళ్లి నా ఇష్టం. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. కనీసం ఇంకో 6-7 నెలలైనా పట్టొచ్చు పెళ్లి చేసుకోవడానికి. అంతవరకు నువ్వు ఆగితే ఆగు, లేదంటే వాడితోనే ఊరేగు. ఛీ, దరిద్రుడా! అది నోరా బురదగుంట. అసల నోటికి అద్దు అదుపు లేవా? ఎలా పడితే అలా మాట్లాడమేనా? ఛీ, నీతో మాట్లాడాలంటేనే నాకు కంపరంగా ఉంది అని కోపంతో ఫోన్ పెట్టేసింది సత్య. ఏమైంది? అంత కోపంగా మాట్లాడావు? ఏమంటున్నాడు కృష్ణ? చాలా నీచంగా మాట్లాడుతున్నాడే.
అసలు అలాంటి మాటలు కాదు, అలాంటి ఆలోచనలే ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావటం లేదు. కాలేజీలో ఉన్నప్పుడు ఎంత డీసెంట్గా మాట్లాడేవాడు, ఇప్పుడు చీచి, ఒక అమ్మాయితో మాట్లాడే మాటలేనా అవసలు? అంత దారుణంగా మాట్లాడా? ఏమన్నాడు? నేను ఉదయ్ వారం రోజులు ఒక్కింట్లోనే ఉన్నాం కదా, మా మధ్య ఏమీ జరగలేదా అని మాట్లాడుతున్నాడు. చిచి, పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని అలా ఎలా మాట్లాడతాడే? నువ్వేంటో తెలీదా వాడికి? సరే, ఇక్కడుంటే అదే ఆలోచనలో ఉంటావు. ఆంటీ రమ్మనుందట కదా, పద వెళ్దాం అని సత్యని తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది కోమలి. వచ్చారా అమ్మాయిలు? ఎంతసేపట్నుంచి మీకోసం ఎదురుచూస్తున్నానో తెలుసా? అవునా అత్తయ్య, ఒకసారి పిలవాల్సింది కదా. ఎందుకమ్మా పిలిచేది? చాలా రోజుల తర్వాత కలుసుకున్నారిద్దరు, మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ కలిసేదెప్పుడో కూడా తెలీదు. మీకు ఫ్రీడమ్ లేకుండా నేను పిలిచి ఎందుకు చెప్పు? మీరొచ్చినప్పుడే వస్తారని చూస్తున్నాను. ఇప్పుడొచ్చారు కదా, రండి, మీకొక స్పెషల్ వంట చూపిస్తాను. ఈ వంట నేను మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. తన టేస్ట్లో సగం టేస్ట్ వచ్చినా నేను సక్సెస్ అయినట్టే. ఈ వంట మనోళ్ళకి ఎంతిష్టమో తెలుసా? ఇంతకీ ఏం చేయబోతున్నానో చెప్పకుండానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నానా? ఇప్పుడు మనం చేయబోయే వంట పేరే గుత్తి వంకాయ మసాలా. దీంతోపాటు పచ్చి పులుసు చేసుకుని తింటే ఉంటుంది. ఏంటమ్మా కోమలి, గుత్తి వంకాయ అనగానే దీంట్లో స్పెషల్ ఏముందనుకుంటున్నావు కదా? అంటే అది ఆంటీ, గుత్తి వంకాయ అందరూ చేసేదే కదా అని. ఇదలా అందర్లా చేసేది కాదు. దీంట్లో వేయించిన పప్పుల నుంచి అందరూ వాడే మసాలాల వరకు అన్నీ ఉంటాయి. అయినా వండబోతున్నాం కదా, నువ్వే చూస్తావు తేడా ఏంటో అని లక్ష్మి చెప్పిన తర్వాత ముగ్గురూ లక్ష్మి చెప్పిన వంట చేయటంలో లీనమైపోతారు. నాన్న, ప్రభాకర్ బాబాయ్ దగ్గరికి వెళ్ళొద్దాం, వస్తావా? నీ అంత నటన నాకు రాదురా. అన్ని మనసులో పెట్టుకుని బయటకు కనిపించకుండా ఉంచేంత హావభావాలు నా దగ్గర లేవు. నువ్వు వెళ్ళిరా. నాన్న, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదేరా నేను చెప్పింది. నేను చెప్పింది నీకు అర్థమైనా కూడా నువ్వు అర్థం కానట్టు నటిస్తున్నావు చూడు, అదే నటనంటే. నీకు కోడలి మీద ఎంత ఇష్టం ఉందో మా అందరికీ అర్థమవుతుంది. కానీ నీకెందుకు అర్థం కావట్లేదురా? నువ్వు నీ భార్యని ప్రేమిస్తూ తాను ప్రేమించిన వాడికి పెళ్లి చేయాలనుకోవడమేంటి? నాన్న, నేను సత్యని ప్రేమిస్తున్నాను కాబట్టి తాను ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేయగలుగుతున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి నాతో ఉండాలనుకోవడం కంటే ఎక్కువ సంతోషంగా ఉండాలనుకోవడమే కదా అసలైన ప్రేమ. ప్రేమించిన వాళ్ళు బాగుండేలా చేయడమే కదా నిజమైన ప్రేమ. పిల్లలు బాగుండాలనేదే తల్లిదండ్రుల ప్రేమ కాబట్టి వాళ్ళని దూరం పంపాలని ఇష్టం లేకపోయినా వాళ్ళ భవిష్యత్తు కోసం చదువులని ఉద్యోగాలని దూరం పంపిస్తారు. దగ్గరుండటమే ప్రేమైతే ఏ పిల్లాడు ఇంటిని వదిలి వెళ్ళలేడు నాన్న. ఇప్పుడు ఇది కూడా అంతే. సత్య నాకు ఎంత దగ్గరగా ఉంటేనే అంత ప్రేమ అంటే క్షణం కూడా తను నా కౌగిల్ నుంచి దూరం అవ్వలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు కదా నాన్న. అందుకే తనకి నచ్చిన చోటుకు ఎగిరి వెళ్ళిపోమని పంజరం తలుపు తీస్తున్నాను, అంతే. నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నందుకు గర్వపడాలో, నీ లోపల ఉన్న బాధను చూసి బాధపడాలో ఒక తండ్రిగా నాకు అర్థం కావటం లేదురా. అదుగో మీ అమ్మ చూడు, ఇంకా పిచ్చిదది. ఉన్న కొద్దిసేపైనా కోడలితో సంతోషంగా గడపాలని అలా పైకి నీలాగే సంతోషంగా నటిస్తూ కోడలితో జ్ఞాపకాలని పోగేసుకుంటుంది. మీ అమ్మ కదా, అందుకే నీకంటే బాగా నటిస్తుంది. నాన్న, నువ్వు చెప్తుంటావు కదా, మనదైతే ఎప్పటికైనా మనదే, మనది కానిది మన దగ్గర నుంచి వెళ్ళిపోదని. ఇప్పుడు కూడా అంతే అనుకో. నీ ఫిలాసఫీని నువ్వు మర్చిపోతే ఎలా నాన్నా? గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా నాన్నా అని కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు రాంబాబు. తరువాత ఇద్దరూ కలిసి లాయర్ దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్లు తిరిగి ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఆడవాళ్లు వాళ్లకి వంటలు రెడీ చేసి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సత్య, నీకొక గుడ్ న్యూస్, ఇంకొక బ్యాడ్ న్యూస్. ఏది ముందు చెప్పమంటావు? ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. నాకు మాత్రమే ఏంటి, మనందరికీ కాదా? లేదు సత్య, నీకు గుడ్ న్యూస్ మాకు బ్యాడ్ న్యూస్ అవుతుంది. నీకు బ్యాడ్ న్యూస్ అయ్యేది మాకు గుడ్ న్యూస్ అవ్వచ్చు. అదేలా? అయితే ముందు మీకు గుడ్ న్యూస్ అయ్యేలా చెప్పండి, అంటే నాకు బ్యాడ్ న్యూస్. నీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన విడాకులు తీసుకోవడం అనేది మనం అనుకున్నంత ఈజీ ప్రాసెస్ కాదంట. కొంచెం టైం పట్టేలా ఉందంట. కొద్ది రోజులు మనం ఒకే దగ్గర ఉంటే కానీ కోర్టు నుంచి విడాకులు తీసుకోవడం అవ్వదని మా బాబాయ్ చెప్పాడు. నువ్వేదో 2-3 రోజుల వరకు ఇక్కడ ఉండాలనుకున్నావు కానీ ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండటం అంటే నీకు ఇబ్బంది ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే బ్యాడ్ న్యూస్ అని చెప్పాను. మరి మీకెందుకది గుడ్ న్యూస్? తను ఇంకో కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది కదా. మరి తనకి గుడ్ న్యూస్ అయి మీకు బ్యాడ్ న్యూస్ అయ్యే విషయం ఏంటో? కోర్టు, విడాకులు ఇవన్నీ ఎందుకు అనుకుంటే మన పెళ్లికి మనుషులు తప్ప కాగితాల ప్రూఫ్ ఏమీ లేదు కదా. అందుకే దాన్ని కన్సిడర్ చేయకుండా మీరు వేరే పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. కానీ అది చట్టరీత్యా నేరమైనా అదొక లూప్ హోల్ అన్నమాట. అలా చేస్తే రేపు కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఉదయ్, మీకు నేనొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది సత్య?
కృష్ణకి ఇందాక ఫోన్ చేసినప్పుడు తను ఏదో పనిలో చాలా బిజీగా ఉన్నాడంట. అందుకే పెళ్లి ఇప్పుడే వద్దన్నాడు. కొద్ది రోజులు ఆగిన తర్వాతే చేసుకుందామంటున్నాడు. కొద్ది రోజులంటే 5 రోజులు సరిపోతాయా? 5-6 నెలల టైం కావాలంటున్నాడు. 5-6 నెలలా? సత్య, నువ్వేం ఆలోచిస్తున్నావు? కృష్ణతో నేను మాట్లాడతాను పదా. 5-6 నెలలంటే మామూలు విషయమా? అప్పటి వరకు నువ్వెక్కడుంటావు? ఇక్కడుండడం అంటే నీకు ఇబ్బందిగానే ఉంటుంది. మీ ఇంటికెళ్ళి ఉండటం అంటే చుట్టూ ఉన్న వాళ్ళు వేసే ప్రశ్నలు తట్టుకోలేవు. ఎక్కడనుంటావు? అందరికీ ఏమని సమాధానం చెప్తావు? కృష్ణకి ఫోన్ చేయి ఒకసారి. చెయ్యి, ఇప్పుడే నేను తనతో మాట్లాడతాను. అంటే అది ఉదయ్, ఇప్పుడెందుకు? కాసేపాగి చేద్దాం కదా. ముందు మీరొచ్చి భోజనం చేయండి. సత్య, నేను అతనితో ఇప్పుడే మాట్లాడాలి. ఫోన్ చేసివ్వు. ఉదయ్ అంతలా అడుగుతుంటే సత్య చేసేదేమీ లేక కృష్ణకి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంటేనే ఉదయ్ ఫోన్ తీసుకున్నాడు. పిచ్చా నీకేమైనా? ఎందుకురికే ఫోన్ చేసి సతాయిస్తున్నావు? చెప్పాను కదా బిజీగా ఉన్నానని. ఒకసారి చెప్తే అర్థం కదా? నీకు డిస్టర్బ్ చేయాలని చేస్తున్నావా? కృష్ణ, నేను ఉదయ్ని. సత్య ఫోన్ నుంచి నేనే ఫోన్ చేశాను. సత్య ఫోన్ నుంచి మీరు ఫోన్ చేశారా? నేను సత్య అనుకున్నాను. అవును, మీకు ఒకరి ఫోన్ ఒకరి వాడేంత ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిందా? సూపర్ సూపర్. చెప్పండి, దేని గురించి ఫోన్ చేశారు? అది కాదు, పెళ్లికి డేట్ ఫిక్స్ చేసేసాం కదా. మళ్ళీ నువ్వు 5-6 మంత్స్ అంటున్నావంట. సత్యకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. 5-6 కాదు, 6-7 అని చెప్పాను. క్లియర్గా కనుక్కోండి. అయినా నా పెళ్లి నేనెప్పుడు చేసుకోవాలను నేను కదా నిర్ణయించుకోవాలి. మీరెలా చెప్తారు? మీరు సత్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఇవ్వండి. మా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాం. మీరెందుకు డిసైడ్ చేస్తున్నారు మా లైఫ్ని? మీరు డివోర్స్ ఇవ్వండి చాలు. మా దారి మేము చూసుకోగలం. నేను బిజీగా ఉన్నాను, ఉంటాను. కృష్ణ అలా మాట్లాడేసరికి ఉదయ్ మొహం చిన్నబోయింది. ఒక్కసారిగా అతని మాటలకి బాధగా అనిపించినా తన బాధని పైకి కనిపించనీయకుండా, సత్య, క్లియర్ చేశాడు కృష్ణ. తానేదో పనిలో ఉన్నాడంట కదా. అయినా మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారట కదా. నేను డివోర్స్ ఇచ్చేస్తాను. తర్వాత మీరు మాట్లాడుకున్న విధంగా మీరు చూసుకోండి. అంతే కదా సత్య? కోమలి, అంతే కదా? అలా కాదండి, నేను చెప్పేది ఒక నిమిషం వింటారా? అయ్యో, ఇంకేమైనా మర్చిపోయినా సత్య? అయినా డివోర్స్ గురించి అయి ఉంటుంది కదా. చేద్దాం, వీలైనంత తొందరగా వచ్చేలా చూద్దాం. నువ్విక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంటికెళ్ళొచ్చు. నేను తర్వాత మాట్లాడతాను. ఫ్రెష్ అయి వస్తాను అని చెకచెక ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. కృష్ణ మాటలకి ఉదయ్ అన్న బాధపడినట్టున్నాడే. పడినట్టు కాదు, బాధపడ్డాడు. ఉదయ్ మాటల్లో ఆ బాధని ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా తెలిసిపోతుంది. అయినా ఉదయ్కి అతన్నన్ని మాటలనాలని ఎలా అనిపించింది? పాపం కదా ఉదయ్. సత్య లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అత్తయ్యా, ఉదయ్ అలా లేదమ్మా, వాడంతే. వాడు బాగా నమ్మిన వ్యక్తి ఎవరైనా వాడి నమ్మకాన్ని పోగొట్టినప్పుడు తట్టుకోలేడు. 1 గంటలో వాడే బయటకొస్తాడు. మనం వాణ్ణి బయటకు రమ్మనడానికి ప్రయత్నించినా వాడు రాడు. కాసేపు వాణ్ణి ప్రశాంతంగా వదిలేస్తే వాడే బయటకొస్తాళ్లే, పదా అని సత్య కోమలిని తీసుకెళ్ళింది లక్ష్మి. కాసేపయ్యాక ఉదయ్ చాలా ప్రశాంతంగా బయటకొచ్చాడు. ఉదయ్, జరిగిన దానికి సారీ. ఇలా అవుతుందని నేనస్సలనుకోలేదు. అనుకునుంటే ఫోన్ కూడా ఇచ్చేదాన్ని కాదు. సత్య, కృష్ణ ఏదో వర్క్ టెన్షన్లో ఉండి అలా మాట్లాడుంటాళ్లే. అతను ఎక్కడున్నాడో నీకు తెలుసా? నేరుగా వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడతాం. అయ్యో, అలాంటి సాహసాలు వద్దు ఉదయ్. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ నా మాట వినండి. ఈ ఒక్కసారికి నా మాట విను సత్య. భోజనం చేస్తుంటే 1 గంటలో స్టార్ట్ అవుదాం. ఉదయ్ ప్లీజ్ అని సత్య ఏదో చెప్దామని ప్రయత్నిస్తున్నా ఉదయ్ పట్టించుకోలేదు. 1 గంట తర్వాత సత్యని తీసుకుని ఉదయ్ ఉన్న ఊరికి వెళ్తున్నాడు. ఉదయ్ ప్లీజ్, మీకే చెప్తున్నాను, వెనక్కి వెళ్ళిపోదాం కదా. ఇక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళడం ఎందుకు? కృష్ణని కలిసి వెళ్దాం. కాసేపటికి కృష్ణ ఉన్న ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఆ ఇంటి దగ్గర ఎవ్వరూ లేనట్టుగా ఉంది. సత్య కృష్ణకి ఫోన్ చేస్తే కృష్ణ బిజీగా ఉన్నానని చెప్తూ ఫోన్ కట్ చేశాడు. ఉదయ్ కిటికీ నుంచి చూడగా కృష్ణ కుర్చీలో కూర్చుని ఏవో ఫోటోస్ చూస్తూ బాధపడుతున్నాడు. ఉదయ్, సత్య కృష్ణ ఉన్న ఇంటి ముందే కూర్చుని ఉన్నారు. చాలాసేపటి తర్వాత కృష్ణ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. వాళ్ళిద్దరూ అక్కడుండటం చూసి ఆశ్చర్యపోయాడు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? నేనున్న చోట మీకేం పని? అదేం లేదు కృష్ణ, నువ్వు బిజీగా ఉండి ఫోన్లో మాట్లాడటం ఇబ్బందిగా ఉందేమో. ఒకసారి నేరుగా కలిసి 2 నిమిషాలు మాట్లాడితే ప్రాబ్లం ఉండదు కదా అని వచ్చాం. ఫోన్లో మాట్లాడినా నేరుగా మాట్లాడినా ఎలా మాట్లాడినా మాట్లాడేది నేనే కదా. నేను మాట్లాడేదేంటని నాకు తెలీదా? ఇంతకీ వచ్చిన విషయం ఏంటో చెప్పండి. నీకు ఓకుంటే తనని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చూసుకోవచ్చు కదా. వీలైతే
తాను కూడా నీకు హెల్ప్ చేస్తుందేమో. అయ్యా దారిన పోయే దానయ్యా, అసలు మీకు మా ఇద్దరి మధ్యలో ఏంటి పని? మేము పెళ్లి చేసుకుంటాం, లేదంటే చచ్చిపోతాం, అది మా ఇష్టం. నువ్వు విడాకులిస్తే అయిపోయేదానికి ఎందుకు ఊరికే మా మధ్యలో దూరుతున్నావు చిరాగ్గా? సత్య నేను చూసుకోగలం. నువ్వేం బ్రోకరిజం చేయాల్సిన పనిలేదు. అర్థమైందా? ఇక మూసుకొని పో ఇక్కడ్నుంచి. ఆ మాటలకి సత్యకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే కృష్ణ మీద చేయి చేసుకుంది. సత్య, ఏంటి నువ్వు చేసింది? కృష్ణ ఏదో కోపంలో మాట్లాడితే నువ్వు కూడా కోపంతోనే సమాధానం చెప్తావా? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు కాసేపు ఓపిగ్గా ఉండు. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది నేను వినేది? వాడలా మాట్లాడుతుంటే కోపం తెచ్చుకోకుండా ఏం చేస్తావు? వెళ్ళి కాళ్ల మీద పడతావా? నువ్వందర్నీ అర్థం చేసుకుంటావని అనుకుంటున్నావు కదా, అది నిజం కాదు. నీకు మనుషులని వాళ్ల మనసుల్ని అర్థం చేసుకోవడమే రాదు. లేదంటే నా మనసులో ఏముందో ఎప్పుడూ అర్థం చేసుకునేవాడివి. అదేంటి సత్య అలా అంటావు? నువ్వు కృష్ణతో ఉంటే సంతోషంగా ఉంటావనుకున్నా. అది తప్పా చెప్పు? ఏంటి బాగుండేది? వాడెలా మాట్లాడుతున్నాడో తెలుసా? అలాంటి వాడితో నేనుంటే నేనే కాదు, ఏ అమ్మాయి జీవితమైనా సరే నాశనమైపోతుంది. వాడేదో అన్నాడని కాదు, నీ మీద నాకు ప్రేమున్నట్టు నీకెప్పుడు కనిపించలేదా? లేక నీకు నా మీద ప్రేమ లేక చూడలేకపోతున్నావా? నీ మీద నాకుంది ప్రేమ మాత్రమే సత్య. కాలేజీలో ఉన్నప్పుడు అది ప్రేమో ఇన్ఫాక్చుయేషనో తెలియని టైంలో మా మధ్య ఉన్న పరిచయాన్ని ప్రేమ అనుకుని తిరిగా. కాని అసలు ప్రేమ ఏంటని నీ వల్లే తెలుసుకున్నాను. ఇప్పుడు నా జీవితం నుంచి నువ్వు విడాకులిచ్చి వెళ్ళిపోతానంటే మళ్లీ ప్రేమకి దూరంగా బతకాలా? అయినా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావని చెప్పు. నాకు విడాకులివ్వటం ఇష్టం లేదని చెప్పినా అర్థం చేసుకోలేదు. నీతో పాటే ఇంట్లో ఉంటానన్నా అర్థం చేసుకోలేదు. ఇదే నా ఇల్లులా అనిపిస్తుందన్నా అర్థం చేసుకోలేదు. ఇంతకన్నా డైరెక్ట్గా ఎలా చెప్పాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నీతోనే ఉంటానని. నాకు వాడితో వెళ్లటం ఇష్టం లేదు. నీతోనే ఉంటాను, నీకు భార్యగా. నీకు నా భర్తగా ఉండటం ఇష్టమా లేదా? అది మాత్రమే చెప్పు ఉదయ్. నువ్వు తప్ప భార్య కానీ ఇంకెవ్వరిని ఊహించుకోలేను కూడా. కదా, మరి దరిద్రుడితో మాటలాపి పద, ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం మీ చావేదో మీరు చావండి, ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి అని కృష్ణ లోపలికి వెళ్లి తలుపేసుకున్నాడు. సత్య, ఉదయ్ తిరిగి ఇంటికెళ్తున్నారు. ఇంటికెళ్లిన తర్వాత ఉదయ్, అమ్మా, సత్య ఎక్కడికి వెళ్ళట్లేదే. మనతోనే, మీకు కోడలిగా నాకు భార్యగా మనింట్లోనే ఉంటుంది. సత్య మీ కోడలిగా ఉండటం మీకు ఇష్టమే కదా? ఇష్టమయ్యేంట్రా వెదవ. సత్య మాత్రమే మా కోడలు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళిపో. మా కోడలతో మేము సంతోషంగా ఉంటాం. లక్ష్మి అలా అనగానే ఇంట్లో అందరూ నవ్వుకున్నారు. కోమలి మాత్రం ఉదయ్ని పక్కకి తీసుకుని వెళ్లి ఏం జరిగిందో అడిగింది. కృష్ణ దగ్గరికి వెళ్లినప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్పాడు ఉదయ్. తరువాత లక్ష్మి పిలవటంతో వెళ్లిపోయాడు. వెంటనే కోమలి కృష్ణకి ఫోన్ చేసింది. కోమలి, చెప్పు, ఏంటక్కడ విషయాలు? అంతో హ్యాపీనే కదా? రే, సత్యని నువ్వెంతలా ప్రేమించావో నాకు తెలుసు. నువ్విలా మాట్లాడేవాడివే కాదు. అసలేమైందో చెప్పు. ఎందుకిలా చేశావు? ఇలా చేయక మరి ఇంకెలా చేయమంటావు? ఒక విషయం నాకు చెప్పు. సత్యని ఉదయ్ కంటే నేను బాగా చూసుకోగలనా? ఓన్లీ ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పు. మేబీ నీకూడా తన మీద ప్రేముంది కదరా. పిచ్చిదనవా? ఉదయ్కి తాను ప్రేమించిన అమ్మాయి కోసం, ఆ అమ్మాయి ఆనందంగా ఉండటం కోసం ఆ అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఇంకెక్కడుంటుంది? అంతలా ప్రేమించే భర్త సత్యకి మాత్రమే కాదు, ప్రతి అమ్మాయికి దక్కి తీరాలి. అంత ప్రేమించేవాణ్ణి, అంత మంచి కుటుంబాన్ని వదులుకొని ఏమీ లేని నా దగ్గరికి ఎలా తీసుకొస్తాను చెప్పు కోమలి. అందుకే అలా చేశాను. కాని నీ మీద పడిన మచ్చని ఏం చేస్తావు? నా సత్య సంతోషం కంటే ఒక మాట పెద్ద మచ్చలా కనిపిస్తుందో ఏంటి? తన కోసం యుద్ధాలు చేసినా తప్పేం కాదు. అలాంటిది 2 మాటల యుద్ధం తప్పే కాదు. నీకర్థం కాని విషయం ఏంటంటే, ఉదయ్ ఎలాగైతే తన ప్రేమ ఆనందంగా బతకడం కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాలనుకున్నాడో, ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదేరా. ప్రేమని ఆనందంగా బ్రతకమని వదులుకున్నావు. ఎంత నొప్పినైనా ఆ ప్రేమతో గెలవటం అంటే ఇదేనేమో. లోపలెంత బాధున్నా తనకి మంచి జీవితం దొరుకుతుందన్న ఆనందం ముందు నాకేం కనిపించడం లేదు తెలుసా? అమ్మ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు కూడా ప్రపంచంలో ఎవ్వరూ భరించలేని నొప్పిని భరిస్తుంది. కాని తన బిడ్డ ముందు ఆ నొప్పి బాధ తనకి కనిపించదు. నువ్వు కూడా అంతేరా. నీ ప్రేమకి జన్మనిచ్చావు. తల్లి ప్రేమరా నీది. ఇలా ప్రేమించేవాడికి ఇలా ప్రేమించే అమ్మాయే దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్ రా కృష్ణ. థ్యాంక్ యూ కోమలి. సరే, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చెయ్యి, కలుద్దాం. అలాగే, తప్పకుండా చేస్తాను. ఉంటాను మరి. ఒక్క విషయం, నా గురించి ఎప్పటికీ ఎవరికీ తెలియనివ్వద్దు. నా మీదొట్టు. అలాగే అని ఫోన్ కట్ చేసి వెళ్ళింది కోమలి. లక్ష్మి కొడుకు కోడలి దిష్టి తీస్తూ ఉంది. అప్పుడు ఉదయ్ తన మనసులో, మా ఇద్దరితో పాటు కృష్ణకి కూడా ఏ దిష్టి తగలకుండా దీవించమ్మా. తన మాటల్లో కోపం కనిపించినా తన మనసులో ఏమీ లేదని నా అభిప్రాయం.
కేవలం సత్య తనతో వెళ్ళిపోతే నలుగురు సత్యని తప్పుగా అనుకుంటారన్న ఒకే ఆలోచనతో ఇలా చేశాడని నేను అనుకుంటున్నాను. కృష్ణ, నిజమైన ప్రేమంటే నీదే. ప్రేమించిన అమ్మాయికి ఎలాంటి మాట రాకూడదని ప్రేమనే వదులుకున్నావు నువ్వు. నిజంగా గ్రేట్ కృష్ణ. ఎవరి గురించిరా అంతలా ఆలోచిస్తున్నావు? వాళ్ళెవరైనా కాని దిష్టి తగలకుండా స్వచ్ఛమైన ప్రేమని పొందుతూ నిండు నూరేళ్ల పాటు చల్లగా బతకాలి. ఇదండి మా కథ. మేమెవరం ఎలా ఆలోచించామో మా మనసుల్లోతో సహా మీకు తెలుసు. మీరు చెప్పండి, మా అందరిలో మీకెవరు నచ్చారు? సత్యనాతో ఉండటం కరెక్టా, లేదా కృష్ణతో వెళ్ళడమా? నిజమైన ప్రేమలో ఎప్పటికీ త్యాగాలు తప్ప గొడవలుండవని నాకు మా కథ నేర్పించింది. ఒకవేళ ఉన్న ప్రతి గొడవ కూడా అవతలి వాళ్ల మీద ప్రేమతోనో లేక ప్రేమ కోసమో తప్ప పగ సాధింపుల కోసం కాదు కదా. నా జీవితం మా అమ్మ సత్యలాగా మీ జీవితంలో అసలైన ప్రేమని మీకు పరిచయం చేసిన వ్యక్తి పేరు కామెంట్ చేయండి. వాళ్ళతో మీ రిలేషన్ కూడా వీలైతే కామెంట్ చేయండి. మీ జీవితంలో అంత అద్భుతమైన ప్రేమని పంచిన వ్యక్తి ఎవరో మాకు కూడా తెలుస్తుంది.